ఒకప్పుడు భరతదేశం నడిబొడ్డులో దట్టమైన అడవులు, విశాలమైన పొలాల మధ్య రాంపూర్ అనే గ్రామం ఉంది. సాధారణ గ్రామం అయినప్పటికీ అక్కడ ఒక పురాతన గాథ ఉంది. అది చీకటిపడిన తర్వాత ఎవ్వరూ మాట్లాడడానికి ధైర్యం చేయరు. అదే ఛాయ ఏడ్చే ఆత్మ కథ. ఒక రాత్రి గ్రామస్థులు మంట చుట్టూ చేరి మాట్లాడుతున్నారు. ఒక పెద్ద వయస్సున్న తాతయ్య చిన్నపిల్లలకు ఈ కథను చెప్పసాగాడు. ఛాయ ఒకప్పుడు మోసపోయిన మహిళ. ఆమె గ్రామ సరిహద్దులో ఉన్న వటవృక్షం వద్ద తిరుగుతూ ఉంటుంది. అర్ధరాత్రి ఆమె తన పోయిన బిడ్డను వెతుకుతూ పిలుస్తుందని చెబుతారు. ఆమె గళం వినిపిస్తే స్పందించకండి, వెనక్కి తిరిగి చూడకండి. అదే గ్రామానికి అర్జున్ అనే యువకుడు ఉపాధి కోసం వచ్చాడు. అతనికి ఇటువంటి అపశకునాలమీద నమ్మకం లేదు. తాతయ్య చెప్పిన కథ విన్న అర్జున్ నవ్వుతూ అన్నాడు, భూతాలు? తాతగారు, ఇది పిల్లలను భయపెట్టేందుకు ఉన్న ఒక పాత కథ మాత్రమే. తాతయ్య కోపంగా స్పందిస్తూ, నీకు నమ్మకం లేకపోవచ్చు. కాని దాంతో ఆమె లేదు అని కాదు. చీకటి పడిన తర్వాత ఇంట్లోనే ఉండు. అర్జున్ అతడి హెచ్చరికను ఖాతరు చేయకుండా అహంకారంగా ఒంటరిగా వటవృక్షం వైపు నడిచాడు. అప్పుడు ఒక సన్నని గాలి శబ్దం, ఆకులు గలగలమన్నాయి. మెల్లగా దుఃఖితమైన గళంతో, సహాయం చేయండి, నా బిడ్డ. అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు. కాని అక్కడ కేవలం నీడ మాత్రమే. అతని వెన్నులో చలి పుట్టింది. ఎవరైనా ఉన్నారా? బయటకురా అని అర్జున్ అరిచాడు. పూర్తి నిశ్శబ్దం. ఒక క్షణం తర్వాత ముసుగు కప్పుకున్న నల్లచీర ధరించిన ఓ స్త్రీ కనిపించింది. భయంతో అర్జున్ వెంటనే పరుగెత్తి తన గదికి చేరుకున్నాడు. మరో రోజు అర్జున్ జ్వరంతో తడిసి నిద్రలో ఏదో అనబోతూ ఉన్నాడు. గ్రామ పూజారి వచ్చి అతన్ని పరీక్షించి ఇలా అన్నాడు. అర్జున్ ఆమెను చూశాడు. ఆమె అతన్ని గుర్తు పెట్టుకుంది. ఆమె పూర్తిగా ఆక్రమించకముందే పూజ చేయాలి. పూజారి మంత్రాలు ప్రారంభించాడు. అర్జున్ భయంకరమైన కేకలు వేస్తున్నాడు. ఏదో అస్పష్టమైన శక్తి అతడిని పీడిస్తున్నట్లు అనిపిస్తోంది. గ్రామస్థులందరూ భయంతో ప్రార్థిస్తూ ఉన్నారు. అయినా అక్కడ నిశ్శబ్దం నెలకొంది. పూజారి కళ్ళు తెరిచి, పూజ పూర్తయింది. కాని అతను వచ్చే పౌర్ణమికి ముందే గ్రామం విడిచి వెళ్ళాలి. ఆత్మ తిరిగి వస్తుంది అని చెప్పాడు. అర్జున్ తన సామాన్లను సర్దుకొని గ్రామం విడిచి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. చివరిసారి వటవృక్షం పక్కగా నడుస్తూ ఉండగా ఒక స్త్రీ ఆకారం వృక్షం కింద నిలబడి ఉంది. ఆమె తన చీరను, ముసుగును తొలగించింది. కళ్లలో శూన్యం. ఆమె మెల్లగా, నువ్వు నా మాట విన్నావు. నువ్వు వెనక్కి చూశావు. అర్జున్ భయంతో కేకవేశాడు. తర్వాత రోజు గ్రామస్థులు వటవృక్షం దగ్గర అర్జున్ శవాన్ని చూశారు. కొద్ది రోజుల తరువాత కొత్త వ్యక్తి గ్రామానికి వచ్చింది. ఈ చక్రం మళ్లీ మొదలైంది. అలానే ఆ పురాతన కథ కొనసాగుతుంది.